పొద్దున మా జంగాల మా మల్లయాద్రి మా అరువులు వీళ్ళు వచ్చారన్న వాళ్ళకి తీయాలి రావు సుబ్రహ్మణ్యం నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు గుంటూరు లాడ్జి సెంటర్లో నవతరం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పోకూరి కవిత గారిని నియమిస్తూ ఆవిడికి నియామక పత్రం ఇవ్వడం జరిగింది. 13 సంవత్సరాల కాలంగా నవతరం పార్టీలో చాలా పదవుల్లో ఆవిడ పనిచేశారు. నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా ప్రజా సమస్యల పరిష్కారంలో ఆవిడ విశేషమైనటువంటి కృషి చేశారు. అందులో భాగంగా పోకూరి కవిత గారికి ఈరోజు ఈ నవతరం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ప్రజా సమస్యల పట్ల పనిచేయాలని చెప్పి వారికి బాధ్యత అప్పగించడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నవతరం పార్టీ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. డీబీటీ కేసు వేసి జగన్మోహన్ రెడ్డి పథకాల డబ్బులు ఎన్నికల ముందు వేయాలనేటువంటి ఒక వ్యూహాన్ని అడ్డుకోవడం జరిగింది. ఇట్లాగనే మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావారధి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నవతరం పార్టీ ద్వారా చేపట్టి ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి కూడా కృషి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్రంలో ఈ సంక్షేమ పాలనని చూడలేక, ఓర్చుకోలేక మరి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో మరి ఒక అశాంతికరమైనటువంటి వాతావరణాన్ని తేవడానికి ప్రయత్నం చేయడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటీవలి కాలంలో గుంటూరులో జరిగినటువంటి ఒక సంఘటన, మరి అంబటి రాంబాబు గారి ఇష్యూ మనం చూస్తే అంబటి రాంబాబు గారు ఉద్దేశపూర్వకంగా మరి ఒక గొడవని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం, మరి ఆయన ఇంటి మీద మరి వైసీపీ మరి కొంతమంది కార్యకర్తల్ని, అరాచక శక్తుల్ని, అసాంఘిక శక్తుల్ని పెట్టుకొని మరి దాడి చేయించుకునేటువంటి కార్యక్రమం. అట్లాగనే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఏదో రకమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వైసీపీ దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడాన్ని కూడా మరి చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా తాడేపల్లి ప్యాలెస్ని వదిలిపెట్టి ప్రతిపక్ష నేతగా మారిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా ప్రజల మధ్యలోకి రానటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఇటువంటి నీచ రాజకీయాలు చేయడం అనేది మరి జుగుప్స కలిగించేటువంటి విషయం. మరి ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కానటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఉండటం దురదృష్టకరమైనటువంటి విషయం. ప్రజా సమస్యలు లేవనెత్తాల్సినటువంటి అసెంబ్లీకి గవర్నర్ ప్రసంగం రోజు 11 నిమిషాల పాటు అటెండ్ అయ్యి మరి వెళ్ళిపోవటం అనేది మరి ఆయనకి ప్రజా సంక్షేమం పట్ల కానీ, ప్రజల పట్ల కానీ, మరి శాసనసభలో తయారయ్యే బిల్లుల పట్ల కానీ ఎటువంటి చిత్తశుద్ధి ఉందో మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి మళ్ళీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మరి కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి ఏదైతే సంక్షేమం ఉందో అది ప్రజలు విశ్వసించే పరిస్థితులు ఉన్నాయి. మేము కూడా కూటమి ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అట్లాగనే నారా లోకేష్ గారి నాయకత్వంలో, మరి మాధవ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పోకూరి కవిత గారు మరి మన గుంటూరు ప్రాంతమే కాదు రాష్ట్రం మొత్తం కూడా పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి కూడా ఆవిడకి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కవిత అండి, నేను 13 సంవత్సరాల నుంచి నవతరం పార్టీలో రావు సుబ్రహ్మణ్యం గారి దగ్గర తమ్ముడు పనిచేస్తున్నాను. నేనైతే పేదల కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఏదైనా చేయగలుగుతాను. ఇప్పటికి చేస్తూనే ఉన్నాను. పేదవాళ్ళ కోసమే ఎక్కువగా పనిచేస్తాను. ఇక మీదటి కూడా పేదవాళ్ళ కోసమే పనిచేస్తా. నా బాధ్యత నెరవేర్చుకొని సార్కు మంచి పేరు తెస్తానని